ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ సాధన చేస్తే ఏం తెలుస్తుంది, నేను అదే అయి ఉన్నా అనే విషయం తెలుస్తుంది అంతే, వేరేం జరగదు. నేను చేసేవాడిని కాదు చూసేవాడిని, ఇక సింపుల్గా గుర్తుపెట్టుకోండి, చేసేవాడిని కాదు చూసేవాడిని అని తెలుసు. అంటే తెలవడం అంటే బుద్ధిపరంగా కాదు, ఇప్పుడు బుద్ధిపరంగా వింటున్నాం కానీ అనుభవంగా తెలుసు. అనుభవంగా తెలిస్తేనే అది ఉన్నది. బయట కూర్చోండి పర్వాలేదు. నీళ్లు పడిన దగ్గర అది వెయ్యకండి, మరి తడిసిపోతుంది కదా. మడతలే అది కింద పడుతుందా, సరే పైన పడట్లేదు. మరి మనం అదే కానీ రోజుకి అవకాశం ఉందా లేదా? ఆపకిస్తుంది ఎట్లా దొరకదో మనకి ఇది కూడా దొరకలే, దొరికి అవకాశం ఏమీ లేదు. ఎందుకంటే అది లోపలే ఉంది, నువ్వే అయి ఉన్నావు, నువ్వే అయి ఉన్నావని అది లోపలే పెట్టి అనుభవంగా తెలుసుకుంటావు. కొంచెం తెలియాలను ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం ఏంటి? ధ్యానం అంటే మనసుని ఏకాగ్రత, ఇంకా అవన్నీ వేరే మార్గాలు కాదు. ధ్యానం అంటే ఏంటంటే ఆత్మకి ధ్యానానికి తయారీ ఏంటి అని మనం చేసేవన్నీ కూడాను ప్రాణాయామం కానివ్వండి, ఇవన్నీ ఏం చేస్తున్నాము, శ్వాసన జాగ్రత్త, ఇవన్నీ ఏంటంటే తయారీ చేయడం. అది ఎట్లా అంటే ఉదాహరణ ఏంటంటే మనం నిద్రపోవాలనుకుంటాం కదండి, రాత్రిపూట నిద్రపోవాలన్నప్పుడు ఏం చేస్తాం, లైట్ డిమ్ చేస్తాం కదా, బెడ్ అంతా తెరిచేసుకుంటాం అవునా, కాళ్ళు పట్టుకున్నాం, అన్నీ అయిపోతుంది. అయిపోయి బెడ్ మీద పడుకున్న తర్వాత ఏం చేస్తామండి, దాన్ని పెట్టుకోకుండా చేసి ఎత్తకుతుంటామా? నేను నిద్రపోవాలని ఒకసారి అనుకుంటావా? తర్వాత నీకేమైనా తెలుస్తా? ఏమైనా చేస్తావా నిద్రపోవడానికి? చేస్తే నిద్రపోవడం అది నిద్ర కాదు కదా. ధ్యానం కూడా అంతే, ఏదైనా చేసావంటే ధ్యానం కాదు, ఎఫర్ట్ లెస్. ఏమైనా చేస్తే అది ధ్యానం కాదు. అర్థమైందా? ఫస్ట్ అది తెలుసుకోండి. నేనుగా ఉండడానికి ఏం చేయకుండా ఉండాలి. అది ఇప్పుడు నువ్వేమైనా చేస్తే నిద్రపోయినట్లా, ఏమైనా చేస్తే నిద్ర ఎట్లా ఆలోచించండి. ధ్యానం అది సంగతి. అంత ఎఫర్ట్లెస్. అప్పుడు ఏం చేస్తావంటే నువ్వు అన్ని డ్రాప్ చేసేస్తావు, ఎందుకంటే మైండ్కి ఒకటి ఆలోచిస్తావు. ఏం చెప్తావు, ఎన్నో పనులు చేసేస్తావు, ఎన్నో ఉంటాయి కదా, అన్నింటినీ పక్కన పెట్టేస్తావా. ఇప్పుడు నేను ఎక్కడ పోవాలనుకుంటావు, పోయలేదా కదా, ఎందుకంటే నువ్వు డిసైడ్ చేస్తావు నేను నిద్రపోలేదు, మిగతా రేపు తీసుకున్నావు అంతేనా, అనుకుంటావు కదా. మరి నిద్రపోవడానికి ఎవరు చేసావా, నిద్ర తయారీ చేసావు అంతే. కానీ నిద్రపోయినప్పుడు నువ్వు నిద్రపోయిన తర్వాత నీకు నువ్వు ఎక్కడున్నావు తెలియదు, చేసిన వాళ్ళని తెలిస్తే నువ్వు ఎవరో తెలియదు కదా, ఎక్కడున్నావో తెలియదు కదా, ఏమి తెలియదు కదా, ఏమో తెలుస్తా. మెడిటేషన్లో ఏమన్నా తెలిసింది ఏంటంటే మెడిటేషన్ కాదు. ఫస్ట్ ధ్యానం చేసుకోవాలి కదా. నేను ధ్యానం చేస్తుంది అంటే అది యాక్టివ్గా పనిచేస్తుంది కదా, మనసు పనిచేస్తుంది. ధ్యానం దాని వల్లే చేసుకుంటుంది, మాట దాని వల్లే చేసుకుంటుంది. దాన్ని పక్కన పెట్టేప్పుడు అంటే దాన్ని పట్టించు చెప్పాలి, మనం పట్టించుకోవాలి కాసు నడుస్తుంది, దాని మీద మనం పట్టించుకోవాలి కదా, దాని వల్ల చేసుకుంటూ ఉంది కదా, గుండె కొట్టుకుంటుంది, దాన్ని పక్కన పెడతారా?
అంటే నేను మళ్ళీ పక్కన పెట్టడం కదా అసలు దాన్ని నువ్వు ఎందుకంటే మనసు ఏంటంటే ఒక ఆలోచన తీసుకురావడం కొంచెం పడిపోతుంది, మళ్ళీ కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ ఆలోచన వస్తుంది, అట్లాంటి పని ఇప్పుడు శ్వాస ఎట్లా అలా మనసు పని ఏంటంటే ఒక ఆలోచన తీసుకొస్తూ ఉంటుంది, తీసుకొస్తే కొంచెం పడిపోతుంది. అయితే మనం ఏం చేస్తున్నాం, దాంట్లో ప్రాణాత్మక జరుగుతున్నాం, అదే ప్రాబ్లం. మనం ఇప్పుడు దాన్ని పట్టించుకోవచ్చు, మనకేమండి ఇప్పుడు సాధన పట్టించుకోవాలి నష్టమా? రక్త ప్రసరణ జరుగుతుంది, ఎన్ని రకాల సంగతులు జరుగుతున్నాయి లోపల కదా. మనం తీసుకున్న అన్నం చేయడం తినొచ్చారు, అన్నం చేయడం అవుతుంది, నేను పట్టించుకొని చెప్పాను ఈ సహజం అంటారా. ఎందుకంటే అన్ని అవయవాన్ని వాటి పనులు వాటిని చేసుకొని ఇస్తున్నాం, ఒక మనసుని మాత్రం చేసుకుని పెట్టాం కదా. అది పాపం ఆలోచన తెచ్చుకోండి పడిపోవాలి, మనం కదా. మనకు కావాలన్నప్పుడు దాన్ని వాడు కదా. ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని కదా, నీకు అది ఎట్లా చాలా బాగా తెలుసు, ఉపయోగించుకోవాలని నీ ఇష్టం కదా. ఇప్పుడు అదే ఆలోచన చేస్తుందండి, నువ్వేం చేస్తారంటే కౌంటర్ ఏంటంటే భగవన్నామకి లేదంటావు. భగవన్నామం ఒక ఆలోచన, గుర్తుపెట్టుకోండి. ఎన్నో ఆలోచనలు చేస్తుంటే భగవన్నామం అనే ఒక ఆలోచన ఇచ్చి కంటిన్యూగా ఆలోచన పట్టుకొని ఉండు అని చెప్తాం. అప్పుడు వేరే ఆలోచన రావాలి. అసలు అది భగవన్నామం ఎందుకు చేస్తున్నామంటే ఒకే ఒక ఆలోచనని దారలాగా పట్టుకొని ఉండు, తైల దారంగా కదా, గ్యాప్ ఉండదు, అలా పట్టుకొని ఉండగలగా. అదో పద్ధతి నామం అంటే అది దాదాపు ఎప్పుడైనా పక్కకు నామం ఎప్పుడు నీకు ఆలోచన తెలిసింది, నామం ఆగిపోగానే ఆలోచన వస్తుంది, లేక ఒకటే సంగతి చేయగలుగుతుంది మనసు కదండి. ఇక నామం ఆగితేనే ఆలోచన తెలుస్తుంది, అవునా కదా. ఆగకుండా చేస్తుంటే మనసు చేస్తా ఉంటే ఎట్లా వస్తుంది, రావడానికి అవకాశం లేదు కదండి. అందుకని నిరంతర నామస్మరణ అంటారు, నిరంతరం దానికి ఆ శక్తి ఉంది కదా. వేరే ఆలోచన అత్యచ్చే వదిలేని ఒక ఆలోచన చేసి నువ్వు పట్టుకోవాలని చెప్తాను. మనసు ఎలాంటిదంటే పొరపాటు చెప్తారు, అందరికీ ఏముంటారు ఇవన్నీ తెలిసింది, ఒక కోతి లాంటిది. మరి ఆ కోతి ఎలా ఉంది అంటే కళ్ళు దాగి ఉంటారు, కళ్ళు దాగడమే కాకుండా పిచ్చి కూడా ఉంది. ఇంకెక్కడ ఆలోచించండి కదా. దాని అలా వదిలేస్తే ఏమవుతుంది కదా. అందుకని దానికి ఏం చేయాలంటే ఒక ఫోన్ పెట్టి పైకి ఎక్కి బాగుంది, ఈ టీచర్ బాగుంది, ఈ స్కూల్ బాగుంది, నేను ఒకటో క్లాస్లోనే ఉంటాను. కదా ఒకటో క్లాస్ బాగుంది, కానీ అది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మెంటలీ రిటైర్డ్ వాళ్ళు ఉంటారు కదా, మనసు ఎలాగని వాళ్ళు కదా, అలా ఉంటారు కదా. మన పరిస్థితి దాంట్లోనే ఉంటాం కదా, అది బాగుంది కదా. అందరూ చేస్తే అంటే అసలు నిజంగా మనసు బాగుంటుంది, అలాగే ఉన్నట్టుంటే ఉండట్లేదు కదా, మనం సమయానికే కదా. మనము వ్యక్తిగతంగా చేసుకున్న సాధన, ఆ వ్యక్తిగతంగా చేసుకోవడానికి మనసును తయారు చేయడం కోసం ఈ అందరూ కలిసి చేస్తారన్నమాట. అంటే ఫస్ట్ అలవాటు అవడానికి పిల్లలకి స్కూల్ పంపించి టైమ్స్ నేర్పిస్తారు కదా. వాడికి స్కూల్ అలవాటు అయ్యాక అలవాటు కూడా వెళ్తారు కదా దానికోసం. కానీ నేను ఆ క్లాసులో కూర్చుంటానంటే ఆలోచించేది కదా, బయట తగ్గి వ్యక్తిగతంగా ఎక్కువ అదేం లేదండి.
అపాయింట్మెంట్ ఉంటే నేను ప్రపంచంలో అన్ని పదవులు వదిలేస్తాను అపాయింట్మెంట్ కదా. ఏమన్నా నాకైనా ధ్యానం ఎలా చేసుకున్నాను కదా, అవునా కదా. భగవంతుడు పెడుతుంది కదా. కాదే తల్లి, ఏంటంటే అన్ని సమత్వాన్ని తెచ్చుకోవాలి. భగవంతుడు ఏం చేశాడు? 24 గంటలు ఇచ్చాడు కదండి. 24 గంటలు ఎలా వాడుకోవాలని కూడా భగవద్గీతలో చెప్పాడు ఆయన. ఎలా వాడుకోవాలంటే 8 గంటలు నిద్రపో, 8 గంటలు పని చేసుకో, 8 గంటలు నా కోసం ఇవ్వు అని తెలుసుకోవాలి. వేరేగా ఉంటుంది అంటే ఆలోచన చేయి. మరి భగవంతుడు ఇక్కడ చేయమని చెప్తే నేను అది చేయడం లేదే, మరి నేను మళ్ళీ వదిలేస్తే ఆయనే కదా, నాకు ఎవరు లేదు కదా, అదే కదా అని చెప్పేసి అర్థం చేసుకోవాలి కదా. అలా లేదమ్మా. ఎందుకంటే మనస్సు ఏది చెప్తే అది ఉంటుంది కదా. అన్ని పనులు చేయాలి. ఇంటికి వదిలేయకూడదు, సంసారం వదిలేయకూడదు. నువ్వు భగవంతుడిపై తిరిగితే నువ్వు తక్కువ టైంలో ఎక్కువ పని చేయడానికి ఉన్న శక్తి ఆయన నీకు ఇస్తాడు. అది వచ్చేస్తుంది నీకు, అర్థమైందా. మనం అనుకుంటూ సంసారాలు చేయడంలో అది రాదు. సీక్రెట్ ఏంటంటే నువ్వు కనుక 8 గంటలు భగవంతుడి కోసం వెచ్చించగలిగితే నువ్వు 8 గంటల పని 4 గంటలు చేసేస్తావు. ఆ శక్తి స్ట్రెచ్ అవుతుంది అనమాట. నీకు ఆ శక్తి అనేది వచ్చేస్తుంది. అది పట్టుకోవడం లేదు, మీరు అందరికీ ఫస్ట్ టైం చేయాలి. ఎందుకంటే భగవంతుడికి ఇవ్వండి. తర్వాత లోకానికి నువ్వు 16 గంటలు ఇచ్చినా కానీ 16 గంటల పని నువ్వు 4 గంటలు చేసే శక్తి ఆయన మీకు ఇస్తాడు. ఆ టైం అన్ని పనులు చేసి చేయాలి, వదిలేయకూడదు. అక్కడ నీటి పనులు వదిలేయకూడదు. ఎందుకంటే అది కూడా ఆయన ఇచ్చిందే. ఆయనే నన్ను తీసుకెళ్ళి అంతరంలో పెట్టారు, నేను అడగలేదు, అవునా కదా. అది కూడా ఆయన పని, ఆయన పూర్తిగా భావించి చేయాలి. కరెక్టే. మనల్ని తగ్గింపు చేసుకోవడానికి దేహం ఇస్తే దానికి వాడకుండా వేరే దానికి వాడుతున్నాం. కరెక్ట్ అది కాదు కదా. ఆయన దేహం ఇచ్చింది మనం తెలుసుకోవాలని ఎప్పుడు ఇచ్చాడు కదా. అయితే పనుల్లోంచే తెలుసుకోవాలి. మన పనులు వదిలేయకూడదు. అయితే పనిని పూర్తిగా చేస్తే నీకు అలసట ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ధ్యానానికి కూర్చుంటే ప్రశాంతం. నువ్వేంటంటే ఇప్పుడు ఇది అయ్యో ఇది చేయాల్సి వచ్చింది, దీంట్లో కూలిపోయానే అనే బాధలో చేస్తున్నావు కాబట్టి నీకు మెడిటేషన్ చేయకూడదు. ఫస్ట్ సంగతి ఏంటంటే రోజులో కొంత సమయాన్ని అర్థమైందా నువ్వు కూర్చోవాలి. ఏం చేయకూడదు. ఫస్ట్ సంగతి ఏంటంటే ఏం చేయగలరు మంత్రం ఏం అసలు నీతోటి నువ్వు ఉండి నేను నువ్వు చూసుకో. ఏం జరుగుతుందో చూడు, ఆలోచన వస్తుంది చూడు, శ్వాస నడుస్తుంది చూడు, శరీరాన్ని చూడు కదా. ఏమైనా శరీరంలో వైబ్రేషన్ వస్తుందో చూడు కదా. ఏం జరుగుతుంది, ఎవరికి మూమెంట్ జరుగుతుంది కదా, స్పందన జరుగుతుంది గమనించండి. అలా జస్ట్ కూర్చొని చూడండి. అలా ఉంటే ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. అలా శక్తి ఉత్పత్తి అవుతుంది. దాన్ని ఏం చేసేవాళ్ళు జస్ట్ గమనించు. దానికి ఏమైనా కష్టం అనిపించకూడదు. ఏం చేసేదాన్ని చేయమని కష్టం ఏం లేదు కదా. నువ్వేదో గర్భం కావాలి కదా, 5 నిమిషాలు 5 నిమిషాలు మధ్య మధ్యలో నీకు ఎప్పుడైనా 2 నిమిషాలు 2 నిమిషాలు కదా. అప్పుడు నువ్వు కూర్చున్నప్పుడు ఆలోచన వచ్చిందనుకో, ఒకసారి నామం అనుకో. నామం ఏంటంటే మీకు కంప్యూటర్లు తెలుసు కదా, ఫోన్లు తెలుసు కదా, డిలీట్ బటన్ అనమాట. నామం ఒకసారి చెప్పగానే వచ్చిన ఆలోచనని డిలీట్ చేస్తారు. అనుకోండి నువ్వు డిలీట్ బటన్ ఎన్నిసార్లు నొక్కుతావు? ఒకసారి అంటే ఒకసారి నామం చెప్తే పోవాలి, పోతుంది. డిలీట్ బటన్ ఒకసారి నొక్కుతావా? ఒకటేసారి నొక్కగానే పోతుంది. అంటే అది అనుకోని నువ్వు పోయిందంటే అది డిలీట్ అయిపోయింది. నామం చేసే పని అదే. అది ఏం చేస్తుందంటే 5 రకాల లేయర్స్ ఉంటాయండి. కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్, ఇట్లా చాలా లేయర్స్ ఉంటాయి. అన్నింటిలో ప్రవేశిస్తున్నారు. నామం ప్రవేశించి ఇంతకుముందు ఇంప్రెషన్ అన్నీ డిలీట్ చేస్తా ఉంటుంది. నేను చేసేటప్పుడు అట్లా చేసుకోవచ్చు. నేను దాన్ని డిలీట్ చేయడం వల్ల కాదు, రోజు స్టోరేజ్
బయట జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి. బయట జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇంప్రెషన్ టెండెన్సీ వాసన ఎట్లా తయారవుతుంది? ఏదన్నా ఒకసారి కంటే ఎక్కువ ఆలోచిస్తే వెళ్ళిపోయేసి స్టోర్లో ఉండిపోవాలి. అది మెమరీలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆనందాన్ని వచ్చాయి. కూరో చట్నీనో చెట్టో బాగుంది అనిపించింది అనుకో, ఏదన్నా అదే అప్ప బలి ఉందండి ఆనందించు అంతవరకే. రెండోసారి మనసులో తెచ్చుకుందామంటే మెమరీలో వెలుగుతుంది. అది మళ్ళీ మళ్ళీ ఆలోచించేసరికి స్ట్రాంగ్ అయిపోతుంది. అది కావాలంటే కోరిక మొదలు కదా, అది తీరితే నేను పోతుందేమో అని భయం, తీరకపోతే చేయలేదనుకో. ఇదే మన జీవితం అంతా. ఇంతమంది అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తీయాలి. అవన్నీ తీయాలని నామం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. సో నామం అనేది డిలీట్ పడి గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు నొక్కాలి? ఒక ఆలోచన వస్తే ఒకసారి నామం చేస్తే అది డిలీట్ అయిపోయింది అంతే కదా. మళ్ళీ మళ్ళీ వస్తుందంటే ఎంత ఉందో మనకేం తెలుసు కదా. స్టోరేజ్ ఎంత ఉందో ఆ మెమరీలో మొత్తం వస్తానే ఉంటాయి కదా. అది ఓపికగా అయిపోయినంత వరకు డిలీట్ చేస్తానే ఉండాలి కదా. మన కంప్యూటర్ వెళ్ళేసి ఒకసారి ఎవరికో నోట్లను అనుకుంటాం కదా, డిలీట్ చేసుకుంటారు ఓపికగా కదా. ఈ రోజు ఇది డిలీట్ అయిందంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. ఈ రోజు నేను కొత్తగా తయారు చేయకూడదు కదా. కొత్తగా తయారు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండడం, పాత వాటిని తగ్గిస్తూ ఉంటే అప్పుడు పోతాయి, ఖాళీ అవుతుంది. కానీ కొత్త వాటిని ఎక్కువ చేర్చేసి పాత వాటిని పోకుండా చూసుకుంటే ఏమవుతుంది? అదే ఆలోచన చేయండి మీరు. నాకు ఆలోచన వచ్చిందని చెప్పి మళ్ళీ ఎప్పుడు వెలుగుతుంది కదా. అందుకని ఏదైనా కానీ బాగుండదు, చాలా బాగుందని వదిలేయాలి. మళ్ళీ అది మనసులోకి రాకూడదు. మనకి అట్లా ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పి వాళ్ళు ఇంకేదైనా చూసారు గుర్తొచ్చి నిజంగానేనండి. మోక్షం అంటే చాలా సూక్ష్మం. కాకపోతే మనం తయారు చేసుకునే అవసరమైంది, చాలా అవసరం లేదు మోక్షానికి. నేను అదే నాకు సాధన చేయకండి. సాధన ఎందుకంటే ఈ అనవసరమైనవన్నీ వేసుకుని తీసేయడానికి సాధన. అంటే అక్కడ అది అసలు దాని గురించి మళ్ళీ ఆలోచన రాకూడదు కదా. భగవంతుడు నామం చూసుకుంటా ఉంటారు అంతే కదా. ఏదైనా బాగుంది, ఎక్సలెంట్, మంచిగా ఉంది, ఓకే అంతే. మళ్ళీ దాని గురించి మాట్లాడుతుంది. లోపల తెలియదు, బయట కాదు. బయటనే మాట్లాడుకున్న లోపల అదే ఆలోచన నడుస్తున్నాయి. లోపల ఇంపార్టెంట్. దేని మధ్యలో మనకు మనసులో కూడా చూసుకోవాలి. దాని బయట మళ్ళీ ఇంకొకసం ఏం చేయాలంటే, ఏ భగవాన్ ఈ రూపంలో నువ్వే చాలా బాగున్నావు అలా మార్చేసుకోండి దాన్ని. ఇప్పుడు నీకు అందించాలి కాబట్టి ఏం చేయాలంటే, ఓహో భగవంతుడు కదా, నువ్వు గుర్తొచ్చిన చాలా భగవాన్ నీ రూపం చాలా బాగుంది కదా. భగవంతుడి మీద ఆపాదిస్తున్నాను ఇది చేయాలి కదా. ఇది వాసన పడుతుంది. భగవంతుడికి అనుసంధానం చేసి వాసన పడుతుంది. అంటే దాన్ని భగవంతుడితో అనుసంధానం చేసి అది కాదు, మా మాటలు కాదు. బాణం వేయడం ఏంటి? భగవంతుడు నేనే సపరేట్ గా లేదు. ఫస్ట్ సెకండ్ అది అర్థం చేసుకోండి. నువ్వే ఒకటే ఉంది, రెండోది లేదు. 11వ అధ్యాయంలో చెప్తారు ఏంటంటే, ఒకటే ఒక శక్తి, సత్త మిస్టీరియస్ పవర్, సమస్త నిగూఢ శక్తి ఒకటి ఉంది. ఆ ఒకటి ఇన్ని నాలుగు పవర్ ఎట్లా కనిపిస్తుంది అంటే, సూర్యుడు ఒకటే ఉన్నాడు, పైన సూర్యుడు పెట్టాడు కదా. 10 బకెట్లలో నీళ్ళు పెట్టు, 10 బకెట్లలో సూర్యుడు కనబడతాడు కదా. నిజమైన సూర్యుడు అందులో పెట్టాడు కనబడతాడు కదా. 1000 బకెట్ పెట్టి 1000 బకెట్లు కనబడతాడా లేదా? అవునా? ఈ నీళ్ళలో సూర్యుడు నీళ్ళు కొట్టావు పైన సూర్యుడు వస్తుందా? ఏమన్నా రాయేసావు
అక్కడ అవ్వాలిగా నువ్వు ఏంటి అంటే సూర్యుడు లాగా ఒక్కటే శక్తి అన్నింటిలో ఉన్నావు. ఏం జరిగినా నీకు అందరి రిఫ్లెక్షన్ ప్రతిబింబం అర్థమైన రామలో అనేది దానికి ఒక మంచి గుర్తు పెట్టుకోవడానికి ఒక కథ పెట్టుకోవడానికి శివుడు ఉన్నాడు కదా, అందరికి పరమశివుడు తెలుసు కదా. శివుడు మంచిగా వంటలు ఇద్దరు అందరి ముందు నిలబడ్డారు. నిలబడి ఆయన చూసుకొని సుందరంగా ఉన్నాం అనుకున్నాడు. అనుకోగానే అందరంతా సుందరుడు బయట డేంజర్ అడిగాడు. అమ్మగారికి తెలుసా ఆయన అలా ఆయన విషయాలు అనుకోగానే ఒక లోపం చేస్తుంది. మనందరం ప్రతిబింబాలని నిరాలని చెప్పిన ప్రతిబింబాలు నిజం కాదు. ప్రతిబింబానికి చూడండి అవుతుంటాను మనమేంటి మనము ఆ బింబం బింబానికి జరగదు కదా. మరి ప్రతిబింబం ఎందుకు జరుగుతుందని ఉపాధి కావాలి. పక్కకి నీళ్ళు లేకపోతే సూర్యోదయం జరుగుతుందా? ఇక్కడ ప్రతిబింబం ఏంటి? ఇప్పుడు ఆ పవర్ రావడానికి శరీరము మాధ్యం అంటే ఉపాధి. శరీరం ఉంది కాబట్టి అది సపరేట్ ఉన్నది కానీ నిజం కాదు. ఆ వేలు పడుతుంది, సూర్యుడు వెళ్తుంది, గోడలు పడుతుంది, అర్థం పడుతుంది కదా. కొంత చూడండి అవన్నీ పరీక్షగా చూడండి తెలుసు కదా. సూర్యుడు వచ్చినప్పుడు పాటు పడుతుంది అది అర్థమైన రిఫ్రెషన్ అవుతుందా కదా. దానికి సూర్యుడు ఉన్న ఒకటే శక్తి బింబం ఒకటే భగవంతుడు ఒకటే. అది నేనే అయి ఉన్నాను భగవంతుడు చెప్పగా చెప్తాడు. అది కృష్ణుడు చెప్తాడు ఐఎమ్ ద సెల్ఫ్ ఇన్ యూ, నేనే దానిలో ఉన్నాను. నువ్వు అదే ఉన్నావు, నేను నువ్వు అని దొరికేవు చెప్పే పనులు చెప్పు పనులు చెప్పు వెలిగిస్తాడు. ఎట్లా వేరు చేస్తాడు అందరం ఏంటి కానీ సాక్షిగా ఉంటాడు. ఇప్పుడు తెలుసుకుంటుంది కదా. ఇప్పుడు నేను నామం చేయకపోతే తెలుసుకుంటుంది, నామం చేస్తే తెలుస్తుంది, నామం జరిగినప్పుడు తెలుస్తుంది. అవునా కదా. అన్నీ తెలుసుకుంటుంది సాక్షిగా కదా. తెలుసుకుంటుంది కదా. ఇప్పుడు నిద్రపోయావు ఇప్పుడంటే సరే నిద్రపోయావు. నిద్రపోయినాక కళ వస్తా కళ్ళలో యాక్టివ్ నువ్వు పడుకుంటావు కదా. కానీ నువ్వు అక్కడ ఒక శరీరం అంటే నీ శరీరంలో చాలా మంది తయారు చేసేవాళ్ళు ఏదో ప్లేస్కి వెళ్తావు కదా, ఎక్కడెక్కడో తిరుగుతావు, అక్కడ అన్ని లెక్చర్ ఇస్తూ ఉంటావు, అక్కడ ఎవరితో మాట్లాడుతావు, అక్కడ యోగా గురించి చెప్తూ ఉంటావు, వివేకానంద యోగా గురించి వచ్చారంటావు కదా. మరి కళ జరిగేటప్పుడు నిజమా కదా. కళలో ఉన్నప్పుడు అది నిజమే కదా, అనిపిస్తుందా లేదా. కానీ అది నిజం కాదని ఎప్పుడు తెలుస్తుంది. ఇది కూడా ఆయనే అన్నిటి ద్వారా
ఎక్కువ ఉంటారు, వయసు ఉంటారు, బాగుంటారు, బాగుంటారు అనగానే మనసు మూమెంట్. మూమెంట్లో ఇప్పుడు నీకు నీళ్ళు తగ్గుతూ ఉంటే కింద అన్ని కనిపిస్తా నీళ్ళు తగ్గకుండా ఉంటే మనసు అనేది మూమెంట్, ఒక ఆలోచన కూడా మూమెంట్ అండి. అది తినేటప్పుడు ఉప్పు తప్పగా ఉప్పు లేదు అనేది మాయకు తప్పలేదు కదా. దేవుడికి మాత్రం మనసు చేసే కార్యం మనసుని మనకి తెల్లవారు ఎంత ఉపయోగించుకోవాలి కదండి. ఈ నిద్రలో చూడండి మనకి స్వప్నం వస్తుంది, స్వప్నం అంతా నిజం. ఆ టైంలో నిజం గురి అనిపిస్తే భయపడితే కూడా వస్తాయి కదండి. వేస్తాం కదా నిజం అనిపిస్తుంది కదా. మనసుకి తయారు చేసే శక్తి ఉందండి. మరి అవన్నీ తయారైనా కదండి, అవి నిజంగా ఉంటాయి కదా, కళ్ళ అన్నీ ఉంటాయి కదా. మరి మనసు మరి ఎక్కడి నుంచి మనసు తయారు చేసే శక్తి అంతా మనసు తయారయ్యింది ప్రపంచంలో. అది తెలిసినప్పుడు ఆయన ఉండడం ఉన్నట్టు ఒక ఎంతమంది అయిపోయి అనుకోండి, ఇంకా కొత్త తయారవుతుంది కదా. ఎగ్జాస్ట్ అవర్ ఓల్డ్ వాసన నాట్ టు క్రియేట్ పాత వాసనలు తీసేసుకొని కొత్త వాసన తయారు చేయడం కోసం మనం వచ్చాము కదా. మనకి అది ఎలా కొత్త తయారు చేసుకుంటాం, ఇంకా ఎక్కువ మల్టిప్లై చేసుకుంటాం కదా. మరి ఎంత సాధన చేసినారు అప్పటికి ఏమవుతుంది కదా. మరి కరోనా వచ్చింది కదా, ఆశ్రమం వాడు ఎవరైనా తీసుకెళ్ళాడా అంటే చూసావు కదా, నీకు అనుభవంగా తెలిసింది కదా, అప్పుడు పోవాలని అవునా కదా. కాదు నేనేం చేస్తున్నాను, వేరే వాళ్ళని చూడదు, నేను ఎలా ఉన్నానని. ఎందుకంటే ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చింది నన్ను ఉద్ధరించుకోవడానికి, వేరే వాళ్ళని ఉద్ధరించడానికి కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో భగవంతుడు సమానంగా ఉన్నాడు. నా హెల్ప్ ఆయనకి అవసరం లేదు కదా. నేను ఎవరిని ఉద్ధరించడానికి కాదా ఇక్కడ, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి వచ్చాను. అది మనం ఎవరిని ఉద్ధరించడం నిజంగా కూడా ఆ రూపంలో ఆయనకి ఇష్టమైనప్పుడు మాట్లాడు, నేను చెప్పినట్టు మాత్రం మారడు కదా. ఆయనే కదా ఉంది. అందుకని ఒకవేళ నేను చెప్పిన దాన్ని విని ఎవరో మారారంటే కనుక అంతకంటే అజ్ఞానం లేదు. ఆయనకి ఇష్టమైనప్పుడు మాట్లాడు కదా. అందుకని మనం ఏం చెప్పదు, మెలకుండా ఉండాలంటే ఏం చేస్తామో మెలకుండా చూస్తూ ఉన్నామో ఇంకా వీడు పాస్ అయిపోయాడని ఇంకా రావడం అవుతాడు అంటే మానేసి పరీక్ష అప్పుడు మన మనసుని గట్టిగా తెలుసుకోవడానికి మనకి ఆ శక్తి ఉంది లోపల. ఆ శక్తి ఇంకా గట్టిగా అవ్వాలంటే నామము ధ్యానం చేసేస్తే కర్మ నిష్మానం పెట్టేస్తే అది ఇంకా ఎక్కువ ఆ శక్తి వస్తుంది. మీకు అవుతుంది ఏదైనా మనసు వచ్చి నువ్వు చెయ్యి అని చెప్తే అది నేను చెయ్యమని చెప్తున్నాను. అప్పుడు మనసుకి నిర్వీణం అవుతుంది. అప్పుడు నేనేం చేస్తాను, అది చెప్పినందుకు దాన్ని మానేస్తా వెళ్ళిపోతా ఉంటా కదా. తీసుకుని తినాలనిపించలేదు ఓన్లే బాగా ఎన్నో రోజులు అయింది కదా, 4 రోజులు ఓన్లీ అని చెప్పి దాన్ని చేసి పెట్టాను కదా. ఏదైతే అది సెన్సెస్ కదా అది చెయ్యకూడదు. నేను ఇచ్చినప్పుడు అది తినాలి కదా, నేను చూడమన్నా చూడాలి కదా, నేను వినమన్నా వినాలి. ఇప్పుడు అది వినిపించదంతా నేను
ఇదంతా కూడా అన్ని తినేసి చీమలు అన్ని పట్టేస్తే కూడా ఆయనకి తెలవలేదు కదా. ఎన్నో రోజులు ఒక గుహలో ఉంటే ఆయన శేషాద్రి స్వామిని అప్పుడు ఆయన బయటికి తీసి నీళ్ళు పోసి అంతా కడిగి మొత్తం స్విమ్మింగ్ చుట్టి దాని శరీరం అంతా బాగా చేసి దాన్ని సరి చేశారు. ధ్యానం అంటే అలా కనిపించడం మంచిదే, అంటే పిచ్చి విషయాలు కనిపించేప్పుడు భగవంతుడికి కనిపిస్తున్నాయి అనుకో, ఓకే మంచిదే కదా, మనసు ప్యూరిఫై అవుతుందని తెలుస్తుంది. కానీ దానివల్ల ఏముండదు, దాని వైపు కదా అక్కడ ఆగిపోతాం అనుకోండి, ఇంకా మంచిగా కదా. శరీరాన్ని కూర్చోబెట్టాలంటే ఒక చెప్పులు వదిలేస్తాం ధ్యానం చూసి దాన్ని కూర్చోబెట్టాలి కదా. ఇవన్నీ ఈజీ కాదు, ఎందుకంటే అలవాటు లేదు కదా మనకి. కానీ రోజు అభ్యాసం చేస్తే భగవంతుడిలో దాని భగవంతుడిలో అభ్యాసం వేయాలి ఉండే సంగతి కదా. అలా ప్రాక్టీస్ కదా. నాకు రాదు అనుకోకుండా క్షణం 2 నిమిషాలు పెట్టిన 3 నిమిషాలు పెట్టిన 5 నిమిషాలు పెట్టిన మధ్య డబ్బు చూడండి సాక్షి కదా. సాక్షి బాగా సాక్షి అన్నీ వస్తాయి. ఫస్ట్ ఏంటంటే నాకు రాదు, నాకు చేత కాదు, కాదు అని అనుకుంటే మనస్సు నువ్వేమనుకుంటే తయారు చేసే శక్తి దానికి ఉంది. నువ్వు కాదంటే అది కాదంటుంది అంతే. నువ్వు చెప్పింది, నువ్వు ఇచ్చిన కమాండ్ అది ఇంప్లిమెంట్ చేస్తుంది అంతే. అందుకని ఇప్పుడు నువ్వు నేను ఎట్లాగూ ఇలా ఉండబోతున్నాను ఊహించుకో, నష్టమే ఉంది. అది తయారు చేసేస్తుంది అంతే. నువ్వు తెలియవస్తున్నా మనసుకి నువ్వు ఏ కమాండ్ ఇస్తే అది తయారైపోతుంది. అందుకని నీకు ఏం చెప్పాలో తెలవాలి కదా. నేను ఈరోజు బ్రహ్మాండ ధ్యానం చేయబోతున్నాను అనుకో, తర్వాత అనుకోవడంలో ఏమైనా నష్టం ఉందా? అనుకోవడం కూడా తీసుకున్నారు కదా. ఇష్టం వచ్చినట్టు ఊహించుకో కదా. చక్కగా కలుగుతుంది. నేను చూడసి పూజ గురువు గారికో రామతో కూర్చొని కదా. అప్పుడు ఖర్చు డబ్బులు అవసరం లేదు కదా, అన్ని పెద్ద మంచి మంచి తెచ్చిపెట్టు కదా. కానీ అక్కడ కూడా అనుకున్నా ఇప్పుడు దొరకట్లేదే, లేకపోతే చూసి పట్టట్లేదే. అలవాటు అప్పుడు మనసు నీతోనే ఉంటుంది కదా. అందుకని ఆ పూజలు అవన్నీ పెడతారండి. పూజ కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, ఇవన్నీ ఎందుకంటే అనుసంధానం. మనసుని పాజిటివ్ సైడ్ తీసుకొచ్చే అనుసంధానం చేయాలి. అప్పుడే ఈజీ అవుతుంది కదా. ఎదుర్కోవాలంటే అన్ని తయారు చేసుకోవాలి. మెడిటేషన్ ప్రాక్టీస్ తయారు చేసుకోవడం అన్నమాట. మెడిటేషన్ చేయడానికి తయారీ ద్వారా పుట్టినప్పటి చేస్తున్నాం. ఆ తయారీకి అవ్వకుండా నిద్రకి తయారు చేసుకున్నట్టు మెడిటేషన్ తయారు చేసుకోవడమే అవుతుంది కదా. మెడిటేషన్ జరగట్లేదు. రోజు నిద్రకి తయారు చేసుకుని నిద్రపోయినట్లాగే ఒక్కరోజు నిద్రపోతే ఎట్లా అనిపిస్తుంది. అందుకనే భగవంతుడు నన్ను పెట్టాడు. ఎందుకంటే నువ్వు ఎలా చేయలేకపోతున్నాడు అని చెప్పేసి నిద్ర అనే దాన్ని పెట్టాడు. దాని నుంచి అదే కదా ఏమి తెలియదు నాకు, అంటే మా స్వస్థత అందుకనే ప్రశ్నస్ అలా ఎనర్జీ వచ్చేస్తుంది. శక్తి ఎక్కువ నిద్ర అంటే నిద్ర లేకపోతే భయం వేస్తుంది కదా. నిద్రపోవాలి, అందుకు చూసుకోవాలి. అంత డాక్టర్ దగ్గరనే వెళ్తాం కదా. మనం చేయాలి. ఫస్ట్ ఏం చెప్పాలి, ఇట్ ఈస్ వెరీ ఈజీ అనుకోండి. అనుకుంటే తప్ప అనుకోవడానికి ఎలా కలుగుతుందా? మంచిగా అనుకోండి కదా. నువ్వేమనుకుంటే మనసుకి తయారు చేసే శక్తి ఉంది. మనసుకి అదే తయారు చేసేస్తుంది. నేను చేయాల్సిన సంకల్పం గట్టిగా చేసుకోండి. ఇండివిజువల్ వ్యక్తిగతంగా ప్రయత్నం చేయండి.
5 నిమిషాలు ఎవరికైనా దొరుకుతుందండి కదా. త్యాగం చేయాలి కదా, టీవీలు ఫోన్లు దేనికైనా త్యాగం 5 నిమిషాలు చేయండి. 5 నిమిషాలు త్యాగం చేయండి. తర్వాత మంత్రం లాగి చదువుకోండి. అంతా నీవే అంతా నీవే. గుర్తుందా? అంతా నీవే అంతా నీవే. ఉన్నదంతా నీవే, ఇది ఉన్నదంతా నీవే కదా. అనుకుంటుంటే కనీసం ఒక రోజు మర్చిపోయాడంతా ఇప్పుడు నేను నానిపోతే ఏమి లేదండి నువ్వు అంటే ఇంకా దాంట్లో ఉండిపోతావు. ఆ నేను నాకు అర్థమవుతుంది కదా. అందుకని అంతా నీవే అంతా నీవే నావే కదా. మాట్లాడలేదు ఇంత చేపించుకున్నారు. ఇప్పుడు అది కాదు కదా, వాళ్ళు చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. అందుకని చేయడం కోసం యోగాలో రావాల్సి వచ్చింది కదా. అక్కడో కదా, పిల్లలు వర్తలు కదా. ఎందుకంటే నన్ను ధరింప చేయడానికి అత్తెలో కలిగిన అక్కడ సేవ చేస్తున్నామా చేస్తున్నాం బాధపడతారు. అది కాదు. ఎక్కువగా ఉన్నారంటే సర్వవ్యాపండి అర్థం చదువుకుంటున్నారు. దానికి అనిపించింది. ఎందుకంటే మనకి నామరూపం లేదు. ఏం చేస్తే లేదు. నువ్వు ఎవరికి సేవ చేసినా ఆయనకే చేస్తున్నావు. ఎవరిని ప్రేమించినా ఆయనే ప్రేమిస్తున్నావు. అన్ని నామరూపంలో ఉన్నది అంతా నీవే అంతా నీవే అంతా నీవే అంతా నీవే అంతా నీవే కొన్ని మాట్లాడుతుంది. అంతా నీవే అని ఆలోచన. అంతా నీవే కాదండి. సర్వవ్యాపిగా సదా వ్యాపించున్నావు. నువ్వు లేని ప్రదేశమే కదా. అంతా నీదంటే నాదేమి లేదు. నేను వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళడం మొత్తం ఉన్నదంతా నీది. అప్పుడేమవుతుంది? తీరా చూసుకోవాలి. నీది నీకు సమర్పిస్తున్నాను. అప్పుడు నేను ఇస్తున్నానని అనుకుంటావా? ఆయనది ఆయనకి ఇస్తున్నాం. అవునా కదా? ఇప్పుడు పలానా వాళ్ళకి ఇచ్చడం ఏం లేదు. ఆయనది ఆయన ఆ భావాన్ని లోపల మార్చుకోవడం. బయట పనంతా సేమ్ ఉంటుంది. లోపల భావం మార్చుకోగానే పూర్తిగా మార్చుకోవడం. తర్వాత పట్టుకొని చూడకూడదు. ఎంతసేపు నా మీద నేను ఎక్కువ అవ్వడం, నేను సరిగ్గా అవ్వాలి, నేను మంచిగా ఉండాలి, నేను సరిగ్గా లోపం కూడా సరి. నేను నా మనసే కదా లోపాన్ని తయారు చేసింది. ఎవరి దగ్గర తప్పు కనపడిందని కానీ ఏం చేయాలి? మనకి ఏం అర్థం అవ్వాలి? నా మనసు అనే అర్థం శుద్ధంగా లేదు కదా. ఏదో టీవీ అర్థం బయట సందేశం లోపల ధ్యానము జపం కదా. అంటే మనం లేదు. తర్వాత ఎప్పుడు చేసినప్పుడు దాన్ని గురించి మనం కాన్షియస్గా చేయాలి. గుర్తుపెట్టుకోండి. నామం చేసినప్పుడు నాకు చెప్పకముందు అయ్యేటప్పుడు జరిగేటప్పుడు అనుకున్నప్పుడు కదా. ఓం శ్రీరామ్ 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 ఓం శ్రీరామ్ 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 ఓం శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్. నేను జ్ఞానాన్ని అందిస్తుంది. కానీ జ్ఞానాన్ని అందుకోవాలంటే మనసు సుఖంగా ఉంటే ఉన్నది ఉన్నట్టు చూడగలుగుతుంది. ఇప్పుడు లేని ఉన్నట్టుగా చూస్తాం. ఎందుకంటే ముందు సో అంతఃకరణ శుద్ధి కోసం సాధన మోక్షాన్ని దిగుడు. సాధన మోక్షాన్ని దిగుడు అంతఃకరణ శుద్ధిని అంటే మనసును తయారు చేస్తుంది. ఆ జ్ఞానాన్ని అందిస్తుంది.
బయట మాత్రం గౌరవం తీసుకొని మేకప్ తీసుకొని తిరుగుతున్నాం. దాని గౌరవంతా చెప్పాలి. అది క్లీన్ చేసుకోవాలి. దాన్ని క్లీన్గా పెట్టుకుంటే బయట బ్రహ్మాండంగా కనిపిస్తున్నారు కదండి. అదంతా రేడియంట్. కానీ మనకి ఆ రేడియన్స్ బయట ఎందుకు కనపడట్లేదు? అంతా లోపల క్లీన్ లేదు. మనం క్లీన్ చేసుకోవడం పెద్దగా ఇప్పుడుగా క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసుకుంటే ఆ లైట్ డివైన్ ప్రకటనగా ఉంటుంది. అనేది ఇంకేంత డౌట్ అనేది చెప్పండి. ఎవరైనా అడిగేది ఎవరైనా ఏం చెప్పారు? ఎక్కడి నుంచి వచ్చినారు? మనకు చెప్తున్నాం కదా. ఎక్కడి నుంచి వచ్చింది? మరి మనం తయారు కదా. అంటే ఈ క్రియేషన్ సృష్టిని చూడగానే సృష్టికర్త గుర్తు రావాలి కదా. సృష్టిని చూడగానే అది దేని గుర్తు చేయాలి? సృష్టికర్తను గుర్తు చేయాలి కదా. మనం సృష్టికర్తను మర్చిపోయి పక్కన వాళ్ళని గుర్తు చేసుకున్నాం కదా. మరి సృష్టికర్త అంటే సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టికర్త ఉంటేనే కదా సృష్టి వచ్చింది కదా. ఒక పెయింటింగ్ చూడగానే చాలా బాగుంటుంది కదా ఆ పెయింట్ జరగదు. అలాగే ఒక పువ్వు చూడగానే ఇది తయారు చేసిన ఆయన భగవంతుడైనా కదా తయారు చేస్తుంది. మనమేమవుతుంది? మిగతా మనుషులు వీళ్ళు తెచ్చారు, వాళ్ళు తెచ్చారు, ఎక్కడ తెచ్చారు, ఏ పువ్వులు తెచ్చారు, దీనికి తగిన క్రియేటివ్ గుర్తు రావాలి. సృష్టికంతా గుర్తు రావాలి. సృష్టి అందుకే మనం ఎదురుగా పెట్టాడు. నేనే ఈ రూపంలో ఉన్నాను. మనం సృష్టికర్త ఈ రూపంలో ఉన్నాయన కదా. ఒక పువ్వు చూసిన గుర్తు రావాలి. ఏది చూసిన ఎందుకంటే ఏ వస్తువు కూడా ఆయన అన్యంగా లేదు కదా. నేను చెప్పాను కదా వచ్చేది. తర్వాత ఏ పని నేను చూడండి ఇది నేను తయారు చేశానని చెప్పాను అనుకుంటున్నాను. మరి ఎంతమంది దీనికి తయారు ఏదన్నా క్వశ్చన్ తీసుకోవాలి కదా. ఎన్ని రాదు కదా. కానీ మరి సీలు మరి నాకు తయారు చేయాలి అనుకున్నాను కాబట్టి గమనించేవాడు వైబ్రేషన్ మీకు తెలుస్తుందా కదా. కదా అంటే నువ్వు వేరుగా ఉన్నావా లేదా వైబ్రేషన్? అది బాడీలో స్ట్రెస్ బయటకు పోవడానికి శ్రీకృష్ణ భగవానుడు కూర్చొని ఆయన తపస్సు చేసేటప్పుడు నిజంగా తపస్సు చేస్తున్నప్పుడే చిన్నపిల్లలు చక్కగా అన్ని వివరణ కూడా రాస్తారు. మొత్తం మొదలు పెట్టుకొని చిన్నపిల్లలుగా వస్తారు. తప్పగా ఆయన చూసి ఏం చెప్పారు కదా. ఏ భగవాన్ నాకు ఈ దర్శనం వద్దు. నువ్వు భగవద్గీతలో చెప్పిన విశ్వరూప దర్శనం చూడు. అదైతే కన్వీనియంట్ ఉంటుంది. ఇది వచ్చిపోయే జ్ఞానంలో పాటు విశ్వమంతా విశ్వేశ్వరుడు ప్రపంచంగా చూస్తే విద్య, ప్రపంచాన్ని భగవంతుడిగా చూస్తే అది సత్యం. అదే సృష్టికర్త గుర్తు రావాలి. సృష్టి ఏదన్నా అందంగా కనిపించగానే సృష్టికర్త